ఆల్ రైట్, లెట్ మీ సెట్ ద కాంటెక్స్ట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం పడబోతున్నాం అంటే అసలు గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ గోల్స్ని ఎలా అచీవ్ చేయాలి. జనవరి 1 రోజు గోల్ సెట్ చేసుకొని మనం వారం రోజుల తర్వాత గాల్లోకి వదిలేస్తుంటాం. సో అది ఎందుకు జరుగుతుంది, నేను ఎలా గోల్ సెట్టింగ్ గురించి తెలుసుకున్నాను అండ్ పాస్ట్లో నేను ఏం మిస్టేక్స్ చేశాను, సో వీటన్నిటి గురించి మాడబోతున్నాం అనమాట. ఇఫ్ మీరు కొత్తగా వచ్చినట్టయితే, హాయ్, మై నేమ్ ఇస్ రాజు రేపల్లె అండ్ ఐఎమ్ ఏ రీసెంట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఐఎమ్ ఏ blockchain developer turned content creator. I left my job as a content creator recently and now I'm in my discovery phase, what I want to do next in my life. So in this channel you'll get to see about productivity, about digital minimalism, computer science and life గురించి మాడుతుంటాను అనమాట. సో ఇఫ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ అస్ మనం ఏం చేస్తానంటే జనవరి 1 రాగానే అని ఇన్ని గోల్స్ రాసి పెట్టుకుంటాం అండ్ కరెక్ట్గా వారం తర్వాత దాన్ని గాల్లోకి వదిలేస్తాం. జనరల్లీ మనం అంతా గోల్స్ ఏం సెట్ చేసుకుంటాం, 1 బాడీ బిల్డ్ చేయాలని, 2 ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలని, ప్రోగ్రామింగ్, కమ్యూనికేషన్ అండ్ వాట్ ఎవర్ ద స్టఫ్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ డిఫరెంట్ పర్సన్స్కి ఉంటాయి. కాబట్టి నేను పర్టికులర్గా గోల్స్ ఏం పెట్టుకున్నాను, నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను, నేను ఎలా రెక్టిఫై చేసుకున్నానో ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. సో వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్ యాజ్ అ ప్రాజెక్ట్ ఇంజనీర్ 2024 డిసెంబర్లో. సో డిసెంబర్లో లెఫ్ట్ అయ్యా, జనవరి 1 రోజు కూర్చున్నా అండ్ ఐ వాజ్ డూయింగ్ కాంటెంట్ క్రియేషన్. ఇలాగే అప్పుడు ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు డూ ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేషన్. అరే బాబు, ఇది ఎందుకో మనకు పడట్లేదు, సో కాంటెంట్ క్రియేషన్లో మంచిగా డెవలప్ అయిదామని ఆ ఇయర్ గోల్ సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్లో 100,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందాం అనుకున్నా. ఇప్పుడు 2000 ఉన్నారు. ఓకే, కొంచెం ఎంబారెసింగ్గా ఉంది కానీ ఓకే, ట్రై చేస్తాను. అప్పుడు స్పెసిఫిక్గా 2 గోల్స్ పెట్టుకున్నా. ఒకటి, యూట్యూబ్ ఛానల్కి 100K సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలి అండ్ సెకండ్, మంచిగా బాడీ బిల్డ్ చేయాలని. ఐ హోప్ ఐ డీసెంట్లీ గాట్ ఎ గుడ్ షేప్, ఐ గెస్. సో 2025లో ఈ 2 గోల్స్ నా ప్రైమరీ గోల్స్. 2026 అయింది. కాంటెంట్ క్రియేషన్లో చాలా స్కిల్స్ అయితే నేర్చుకున్నా కానీ యూట్యూబ్కి మాత్రం 100K సబ్స్క్రైబర్ మాత్రం రాలేదు. అది ఎందుకో నేను చెప్తాను ముందు. అండ్ డీసెంట్గా బాడీ బిల్డ్ చేశాను, బట్ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాడీ బిల్డ్ చేయలేదు. అది కూడా ఎందుకో చెప్తాను. సో ఈ ఇయర్ 2026కి ఒక అద్భుతమైన బుక్ మళ్ళీ చదివాను అనమాట, అటామిక్ హ్యాబిట్స్ అని. సో ఆ బుక్ చదివిన తర్వాత టింగ్ అని జ్ఞానబల్బు ఒకటి వెళ్ళిందనమాట. సో అక్కడున్న లెసన్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత ఐఎమ్ సీయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ బిల్డింగ్ మై బాడీ అండ్ బిల్డింగ్ మై యూట్యూబ్ ఛానల్, విచ్ ఈస్ ఇప్పుడు మీరు చూస్తున్నది. సో ఏంటి అంటే, మనమంతా గోల్స్ సెట్ చేస్తున్నప్పుడు ఓకే, మనం అవుట్కమ్ బేస్డ్ గోల్ సెట్ చేస్తాం అనమాట. ఓకే, నాకు 100K సబ్స్క్రైబర్స్ రావాలి, లేకపోతే నాకు యాప్స్ వచ్చేయాలి, 6 ప్యాక్స్ వచ్చేయాలి అని పెట్టుకుంటాం. కానీ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే అవి మన చేతుల్లో లేవు. 100K సబ్స్క్రైబర్ వచ్చేవి నా చేతుల్లో లేదు, అది యూట్యూబ్ చేతుల్లో ఉంది, జనాలు చూసే ఆడియన్స్ చేతుల్లో ఉంది. అండ్ నాకు యాప్స్ రావాలి, 6 ప్యాక్స్ రావాలి అనేది అది కూడా ఒక అవుట్కమ్ బేస్డ్ గోల్. అది మనం అనుకుంటే జస్ట్ సరిపోదు. సో ఇన్స్టెడ్ ఆ బుక్లో ఏం చెప్తారంటే సెట్ ఇన్పుట్ గోల్స్ అని చెప్తారు. ఇన్పుట్ గోల్స్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు నేను 100K సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలో మన చేతుల్లో లేదు. కాబట్టి సో మన చేతుల్లో ఏముంది అంటే అప్లోడ్ చేయడంలో ఉంది. వీక్కి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తా అని నేను ఈ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నా. వీక్లీ ఖచ్చితంగా 3 వీడియోస్ అప్లోడ్ అవుతాయి, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే. సో ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నా గోల్ ఎలా మార్చానంటే 100K సబ్స్క్రైబర్స్ కాకుండా నేనేం చేశానంటే డిఫరెంట్గా అప్లోడ్స్ నేను వీక్కి 3 టైమ్స్ చేస్తాను అని చెప్పుకున్నా. సో ఇది మన చేతుల్లో ఉంది అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఫన్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం. వెరాజ్ 100K సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నామంటే నువ్వు ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడేమో 1-2 వ్యూస్ వస్తాయి, అదేమో డిస్సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అసలు అది ఉండదు, మధ్యలోనే మానేస్తాం. సో కానీ ఇన్పుట్ బేస్డ్ గోల్స్ పెట్టామంటే వీక్కి 3 టైమ్స్ అప్లోడ్ చేస్తా అనే థింగ్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, ఐ డోంట్ కేర్ అబౌట్ వ్యూస్, ఐఎమ్ నాట్ కేరింగ్ అబౌట్ హౌ మెనీ వ్యూస్ ఐ గెట్, హౌ మెనీ లైక్స్ ఐ గెట్, హౌ మెనీ కామెంట్స్ ఐ గెట్. నా రెజల్యూషన్ ఏంటి, ఓన్లీ ఐ వాంటెడ్ టు అప్లోడ్ 3 వీడియోస్ ఆన్ అ వీక్, దట్స్ ఇట్. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ద అవుట్కమ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాకు 6 ప్యాక్స్ రావాలి అనే అత్యాశ అయితే లేదు, కానీ నాకు మంచి బాడీ రావాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే ఈ ఇయర్ డిఫరెంట్గా, సో నాకు బాడీ రావాలి అని అజ్యూమ్ చేసే బదులు అనుకునే బదులు
నేనేం చేశానంటే నేను రోజు మీన్స్ 6 days a week వెళ్ళి జిమ్ చేస్తా అని చెప్పా. అఫ్కోర్స్ కొన్ని రోజులు స్కిప్ చేశా, మా వాళ్ళు చూస్తుంటారు ఈ వీడియోని, కొన్ని రోజులు స్కిప్ చేశా, కానీ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గో టు ది జిమ్ అండ్ హిట్ ద జిమ్. సో ఇది అనమాట ఈ గోల్ సెట్టింగ్ థియరీ. ఏంటి అంటే అవుట్కమ్ బేస్డ్ గోల్స్ పెట్టుకోకూడదు, ఇన్పుట్ బేస్డ్ గోల్స్ పెట్టుకోవాలి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అవుట్కమ్ బేస్డ్ గోల్స్ అన్నీ డస్ట్బిన్లో పారేసి ఇన్పుట్ బేస్డ్ గోల్స్ పెట్టుకోండి. మీరు స్కిల్ నేర్చుకోవాలి అంటే రోజు ఒక 15 minutes ఆ స్కిల్కి సంబంధించిన టాపిక్ నేర్చుకుంటానని పెట్టుకోండి. లేదు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారంటే రోజు 15 minutes or 1 hour I'll spend the time on ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కోడ్ చేస్తా అని పెట్టుకోండి. మీరు కమ్యూనికేషన్లో బెటర్ కావాలి అంటే రోజు మీరు మనుషులతో వెళ్ళి మాట్లాడండి, లేదంటే ఇలా కెమెరా ముందు మాట్లాడండి. సో యూ షుడ్ నాట్ జస్ట్ సే లైక్ గోల్స్ అంటే ఓకే నేను ఈ ఇయర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ చేసుకోవాలి, ఈ ఇయర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేకపోతే ఈ స్కిల్ నేను మాస్టర్ చేయాలి. సో ఇవన్నీ అవుట్కమ్ బేస్డ్ గోల్స్ ఇలా పెట్టుకోవద్దండి, ఇన్పుట్ బేస్డ్ గోల్స్ పెట్టుకోండి. ఎంజాయ్ చేస్తారు రాదర్ దాన్ వరీ అవ్వరు ఈ గోల్ నేను సాధించానా లేదా, ఈ గోల్ నేను అచీవ్ అయ్యానా లేదా అని మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇంకోటి ఏంటి అంటే మనం గోల్ సెట్ చేసుకున్న తర్వాత, అది కూడా ఇన్పుట్ బేస్డ్ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకో చిన్న మిస్టేక్ చేస్తాం. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జనవరి మంత్ మొత్తం వీక్కి 3 times వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి నేనేం చేసాను అంటే ఇప్పుడు ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వీడియో అప్లోడ్ చేస్తాను కదా. సో ట్యూస్డే రోజు లేసి అరే బాబు ఈరోజు వీడియో రికార్డ్ చేసుకోవాలి, ఈరోజు రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేద్దాం. అండ్ థర్స్డే రోజు వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేవాడిని, సాటర్డే రోజు వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేవాడిని. ఏమైంది అంటే కొన్ని టైమ్స్ నాకు కుదిరేది కాదు, సో అది మిస్ అయ్యేది, కానీ అలానే పెట్టేవాడిని బలవంతంగా. ఇలా చేస్తూ పోతే నాకు ఎందుకో ఇది మనం సస్టైన్ కాలేమో అనిపించింది. సో మళ్ళీ ఒకసారి అటామిక్ హ్యాబిట్స్ బుక్ తీసి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇంకో ఫ్లాష్ లైట్ వెలిగింది మైండ్లో. ఏంటి అంటే గోల్ సెట్ చేసుకున్న తర్వాత నువ్వు సిస్టమ్ అండ్ ప్రాసెసెస్ని సెట్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇంతకుముందు నేను ఎలా చేసావనంటే చెప్పాను, కానీ ఇప్పుడు నేను ఎలా చేశానంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు నా కాంటెంట్ క్రియేషన్ కోసం డెడికేట్ చేశాను. ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఫ్రైడే, సాటర్డే నేను రికార్డ్ చేస్తాను, సండే మొత్తం వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తాను. ఇది రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశాను అనమాట, ఎడిట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏమవుతుందంటే ప్రతి ఫ్రైడే, సాటర్డే, సండే నేను ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ మీద వర్క్ చేశాను. అండ్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే నేను ఏదో ఒకటి చదువుకుంటాను. లైక్ బుక్స్ చదవడం, లేకపోతే ఇంకో కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్ ఏమైనా నేర్చుకోవడం, లేకపోతే AI నేర్చుకోవడం. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను రఫ్గా చెప్పాను, ఇవన్నీ నేను చదవట్లేదు, ఓన్లీ బుక్స్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చదివే బుక్స్ ఏంటి అంటే ద కీ పర్సన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, రీవర్క్, ఇంకేం చదువుతున్నా, డిజిటల్ మినిమలిజం అని ఈ బుక్స్ అన్నీ చదువుతున్నా. ఇందులో కొన్ని ఆల్రెడీ చదివినవి ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ చాలా మర్చిపోయాను అనమాట, మళ్ళీ చదువుతున్నాను. సో ఫ్యూచర్లో నాకు ఈ సిస్టమ్ అండ్ ప్రాసెసెస్ డిస్టర్బ్ కావు, ఎందుకంటే నేను ఒక్కొక్కటిగా చేసే కంటే ఈ బ్యాచ్ వర్క్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది నాకు. సో అది అనమాట. సో ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అంటే అవుట్కమ్ బేస్డ్ గోల్స్ పెట్టుకోకండి, ఇన్పుట్ బేస్డ్ గోల్స్ పెట్టుకోండి. ఇన్పుట్ బేస్డ్ గోల్స్ సెట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ అండ్ ప్రాసెసెస్ని సెట్ చేసుకోండి, సో దట్ మీరు బర్న్అవుట్ అవ్వరు అండ్ మీరు చాలా ప్రొడక్టివ్గా ఉంటారు. అలాగే మీరు సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తుంటే ఈ పక్కన ఉన్న వీడియో చూడండి, మీ జ్ఞాన బల్బు టింగ్ అని వెలుగుతుంది. ఓకే, దిస్ ఇస్ రాజు రేపలే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.